మన సల్మాన్ బ్రోని అయితే కలిసినాము నెల్లూరు స్ట్రీట్స్ విత్ సూపర్ బైక్స్. బై. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇవాళ మనమైతే నెల్లూరులో ఉన్నాం. సో ఫైనలీ చాలా రోజుల తర్వాత నేనైతే నెల్లూరుకి వచ్చాను. అండ్ ఇప్పుడు మనమైతే నెల్లూరులో ZXNR వ్లాగ్ చేయబోతున్నాము. ఫర్ నౌ నేను వచ్చేసి మన వినయ్ బ్రో వాళ్ళ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. సో దిస్ బైక్ బిలాంగ్స్ టు వినయ్ బ్రో. మన ముందరున్న XUV 700. అవునన్నా, VSA వ్లాగ్స్. VSA వ్లాగ్స్. అవునా అన్న? నా పేరు చంద్ర అన్న. విశ్వాన మిమ్మల్ని కలవద్దామని VSA ఏం చేస్తుంటారు మీరు? ఇదే బైక్స్ ఏనా? బైక్స్ లైఫ్ స్టైల్. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇదోనా? థ్యాంక్ యూనా. అవునన్నా, అదే థ్యాంక్స్ అన్న. గాయస్, నెల్లూరులో ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారే, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. గాయస్, ఈ పోస్టర్ నాకు చాలా కొత్త కదా, చాలా అగ్రెసివ్గా ఉంది. లిటరలీ చాలా అగ్రెసివ్గా ఉంది. 2 minutes అయింది, జస్ట్ 2 minutes అయింది, అప్పుడే బ్యాక్ ఏక్ వస్తుంది నాకు. సో మనకైతే ఈ పోస్టర్ అలవాట్లేదు. అప్పుడే చూసారా నా హై వాచ్లో చూడండి, నాయిస్ డెసిబల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తుంది. బికాస్ దిస్ ఇస్ అ డీక్యాట్ ఫుల్ సిస్టమ్ SE ప్రాజెక్ట్, అందుకే ఇంత సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఎన్ని మోడల్ పెట్టుకున్నావు బ్రో? రైడర్ 4 దాకా పెట్టుకున్నావు నువ్వు? లేదు, ట్రాక్షన్ 2 ఉంది, నాకు స్పోర్ట్ కావాలి. బట్ ఏదన్నా కానీ బ్రో, ఈ డౌన్ షిఫ్ట్ చూడు, అది బ్యూటీ. ఆటో ఫ్లిప్పర్ డౌన్ షిఫ్ట్. థ్రాటల్ ఆన్ ది ZXNR ఈజ్ రియలీ రెస్పాన్సివ్. లైట్గా ఇలా అంటుంటే కూడా లిటరలీ అసలు దీనిలో ప్లే లేదు. ఈ యాక్సిలరేటర్లో ప్లేనే లేదు, డైరెక్ట్ మొత్తం నీకు లాగేస్తుంది యాక్సిలరేషన్ మొత్తం. లిటరలీ ఇట్స్ టూ రెస్పాన్సివ్. సో గాయస్, వీఆర్ గోయింగ్ టు బ్రోస్ కాలేజ్. లిటరలీ నడుం పట్టేసింది బాబు. సో గైస్, హీఈస్ వినయ్, మన ZXNR ఓనర్ అండ్ దిస్ కాలేజ్ కబీ ఓనర్. కాలేజ్లో అయితే వర్క్ ఉందంట, చూసుకునేసి మనమైతే ఒక రైడర్ని కలవబోతున్నాం. తొందరగా చూపిస్తా ఆ రైడర్ని. సో గైస్, మన వర్క్ అయితే అయిపోయింది అనమాట కాలేజ్లో. అంటే నా వర్క్ కాదులే, మన బ్రో వర్క్ అయిపోయింది కాలేజ్లో. సో లెట్స్ గో. ఇప్పుడు మనమైతే డ్రైవింగ్ దగ్గరికి వెళ్తున్నాం. నేను చెప్పా కదా, మనమైతే ఇప్పుడు ఒక రైడర్ని కలుస్తున్నాం అని చెప్పేసి. తొందరలో ఆ రైడర్ ఎవరో చూద్దాం. ఆల్రెడీ చాలామంది గెస్ చేసేసి ఉంటారు. హీఈస్ అ ఫేమస్ రైడర్ ఇన్ నెల్లూరు. సో లెట్స్ గో మీట్ హిమ్. అండ్ ఇప్పుడే మనమైతే స్పోర్ట్స్ మోడ్కి పెట్టామన్నమాట వెహికల్ని. చెల్లు లైఫ్ సేమిలో. భయ్యా, నీ వెహికల్లో స్టాలింగ్ ప్రాబ్లం ఉందయ్యా, సర్వీస్ పెట్టాలి. RPM హై డౌన్ అవుతా ఉంది, టప్ 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 అని. గైస్, లెట్స్ గో. అండ్ చాలా మందికి డౌట్ ఉంది కదా, నేను ఎందుకని నా రైడింగ్ జాకెట్, గ్లౌస్ ఏది వేసుకోలేదనేసి. సో అన్ఫార్చునేట్గా నేనైతే హైదరాబాద్లో ఉన్న టైంలో బాగా వర్షాలు పడి మాన్సూన్ క్లైమేట్ కాబట్టి నా మొత్తం రైడింగ్ జాకెట్ అంతా ఫంగస్ పట్టేసింది. సో యప్, దట్స్ వెరీ బ్యాడ్. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మొత్తం వాష్ చేసి మళ్ళీ ఆయిలింగ్ చేసి లెదర్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. షిట్ హ్యాపెన్స్ బ్రో, అందుకే వేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే రైనాక్స్ది బేస్ లేయర్ కూడా వేసుకున్నాను, బట్ జాకెట్ వేసుకోలేదంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మనమైతే డ్రైవింగ్ దగ్గరికి వెళ్తున్నాము. వినయ్ బ్రో కార్ వేసుకొని, నేను ZXNR వేసుకొని ఇంత పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తున్నాం అని మీకు డౌట్ రావచ్చు. రీజన్ వచ్చేసి ZXNRకి అయితే వెనకాల స్పిలియనియర్ సీట్ లేదు, సింగిల్ సీట్ అనమాట ZXNR. సో అందుకనేసి. సో గైస్, మనమైతే డ్రైవింగే కదా బ్రో,
డ్రైవింగ్ దగ్గరికి వచ్చాం. మన రైడర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఒక 5 minutesలో వస్తా అన్నాడు బ్రో. వెయిట్ చేద్దాం. సో గైస్, మన సల్మాన్ బ్రోని అయితే కలిసినాము. ఇద్దరు బ్రోస్ మనకైతే హెల్మెట్లు వేసుకోకుండా వచ్చేసినారు, ఎందుకంటే పక్కనే వచ్చేసినారంట. సో ఫస్ట్ ఫుడ్ తినేసిన మళ్ళీ మన బ్రోలు హెల్మెట్ వేసుకుంటారు. రైడ్కి వెళ్దాం. ఓకే చలో. మన బ్రో మాత్రం ఊరికే ఏసీలో కార్లో వచ్చేస్తున్నాడు హాయిగా. నాకేమో ఇక్కడ దోలు తీరిపోతుంది. లెట్స్ స్టార్ట్ ది బీస్ట్. గాయస్, బండి బాగా జరికిస్తుంది. సో నోటీస్ చేస్తున్నారా? సో చిన్న సర్వీస్ డ్యూ ఉన్నట్టుంది బండికి. సో అందుకే జోకిస్తుంది. నేను చెప్పాను బ్రోకి, ఆర్పిఎం అనేది ఈ జర్క్ని కొంచెం షోరూమ్ తీసుకెళ్తే సెట్ అయిపోద్ది. భయంకరంగా జోకిస్తుంది వెహికల్ మాత్రం. సో గైస్, మనకైతే రూట్ తెలీదు, మన బ్రోస్ని ఫాలో అయిపోవాలి. హాయ్ గాయస్, వెహికల్కి ఫ్యూయల్ కూడా పట్టించాలి మనమైతే ఇప్పుడు. గాయస్, ఇన్సేపు తోలి అలవాటు అయిపోయింది బండి. పెద్దగా ఏమి ఇప్పుడు అనిపించట్లే పెయిన్. మై బాడీ ఈజ్ యూస్ టు దిస్ పోస్చర్ రైట్ నౌ. సో గైస్, మేమైతే ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఈ చేతిలో పట్టుకున్న పేపర్ ఉంది చూసారా, అచ్చం క్వశ్చన్ పేపర్ ఉన్నటువంటి పైన 1 mark క్వశ్చన్స్, కింద 2 mark క్వశ్చన్స్లో ఉంది. నేను ఆర్డర్ చేద్దాం అనుకుంటే 5 నిమిషాల నుంచి ఆలోచిస్తున్నాం, కానీ మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అలా ఉందన్నమాట క్వశ్చన్ పేపర్. వెరీ టఫ్ క్వశ్చన్ పేపర్ టుడే. సో ఏ గైస్, మనమైతే ఫుల్ తినేసామన్నమాట. అంటే లైట్గానే తిన్నాము. సో బండికి అయితే ఇప్పుడు ఆకిలేస్తుంది. బండిలో పెట్రోల్ లేదు. బండికి అయితే ఫుల్ పట్టించేదానికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు. మీరు బయలుదేరుతారా? టేక్ కేర్ బ్రో. బాయ్ బ్రో, మళ్ళీ కలుద్దాం ఈవినింగ్. హెల్మెట్ ఖచ్చితంగా బ్రో. టేక్ కేర్. సో గైస్, మన బ్రోస్ కోసం మనమైతే ఒక చిన్న స్ట్రెచ్ చేసామన్నమాట. ఈ రోడ్లో పోవాలి ఇప్పుడు. ఫుల్ మట్టి ఉంటుంది. సో గైస్, థంబ్నెయిల్ కోసం ఒక చిన్న ఫోటో తీసుకుందానికి ఆగాను అనమాట. మళ్ళీ ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోయాం. వెంటనే బండికి వెళ్ళి ఫ్యూయల్ పట్టియాలి. ఫ్యూయల్ ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదంట. సో మన బ్రో ఇంటి దగ్గర నుంచే వెళ్ళాల్సి వస్తుంది. కార్ పెట్టేసి 390 ఉంది మన బ్రో దగ్గర ఇంకోటి. ఆ 390ని తీసుకొని ZX-ని తీసుకొని ఫ్యూయల్ అయితే పట్టించేద్దాం.
సో గైస్ మన మన్హర్ స్ట్రీట్ 765 RS అయితే ఇప్పుడు మనం దోలబోతున్నాం. ఏమైంది? అభిమానం కోసం సో గైస్ విల్ రైడ్ ది 765 RS. దే ఆర్ గోనా కమ్ ఇన్ ది, ఐ మీన్ నేను ఒకరిని ఎక్కించుకోవాల్సి వస్తుంది ఆబ్వియస్లీ, బికాజ్ సింగిల్ సీట్ ఉంది కదా ZX10Rకి. సో యా, ఓ లెట్స్ గో. మనోడిది ఫుల్ క్లచ్ ఫుల్ క్లచ్. నెల్లూరు స్ట్రీట్స్ విత్ సూపర్ బైక్స్. నువ్వు మన్హర్ బాయ్ కాదు, మన్హర్ చోటే. నేను ZX అనుకున్నా, సడన్గా చూసి R15. రే నాకు ఈ ఫుల్ క్లచ్ నచ్చదురా, ఫుల్ క్లచ్ నచ్చదు నాకు. ట్రాఫిక్ ఐ డోంట్ లైక్, ఐ అవాయిడ్, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ, ఐ క్యాంట్ అవాయిడ్. సో గైస్ మనమైతే ఇప్పుడు ఒక చిన్న రీల్ చేసాము, బట్ అది ఎడిటింగ్ చేసిన తర్వాత అది మంచి రీల్ కాదు మళ్ళీ తెలుస్తుంది అనమాట మనకి. బట్ ఇప్పుడు నేనైతే ఇంకొక రీల్ చేయబోతున్నాను. ఓకే, ఇది దీని స్టార్టింగ్ అని వస్తుంది కదా, బట్ ఆ క్లచ్ వదిలిన వెంటనే ఇన్స్టెంట్ పవర్ భయంకరంగా తెలుస్తుంది దీనిది. ఐ విల్ ఫాలో యూ. మంచి స్టిల్స్ తీ నాకు. సో గైస్ ఇప్పుడు విశ్వాన్ని కాదు నేను చెప్తా వ్లాగ్. అరే ఇప్పుడు మనమైతే ఈ పార్క్ వచ్చాం. ఈ పార్క్ కింద గెడ్డు ఉంటుంది, ఇక్కడ విశ్వ బ్రో ఉన్నాడు, అక్కడ బైక్లు ఉన్నాయి, ఏమైనా చేసుకోవచ్చు. సంగైతే మేమైతే చిల్ అవుదాం అనుకున్నాం. ఓకే, సో గైస్ యాక్చువల్గా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పొద్దు నుంచి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ సౌండ్ ఇని నా రైట్ సైడ్ చెవు అయితే నొప్పి వచ్చేస్తుంది అనమాట. సో అలాగా కాస్త నేచర్ని చూసి చిల్ అయిదామని వచ్చేసాం. అండ్ వీడియోని కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే నేనైతే మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ అయిపోతున్నా. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ తొందరలో ఈ ఇద్దరిని కలిసి రైడ్కి అయితే వెళ్దాము. ఆయన రాడు, నేను వస్తాను గైస్, ఖచ్చితంగా రైడ్కి వెళ్దాం. టేక్ కేర్, బై బాయ్.